అందరికీ జై శ్రీరామ్. నా పేరు మేకల శ్రీనివాస్ యాదవ్. గ్రామం మల్కాపురం, మండలం తుర్కాపల్లి. ప్రస్తుతం నేను బీజేపీ పార్టీలో యాదాద్రి భువనగిరి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. మా నియోజకవర్గం వచ్చేసి ఆలేరు. ఎమ్మెల్యే బీర్లైలయ్య. దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది క్రియాశీలకంగా రాజకీయంగా పాల్గొన్నాను. మొదటి నుంచి బీజేపీలో ఉన్నాను. ఒక 2 ఇయర్స్ మాత్రం పార్టీలో క్రియాశీలకంగా వర్క్ చేయడం ఆపేసిన. మళ్ళీ ఒక 7 సంవత్సరాల క్రితం మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. మొదటగా నేను చేసింది గ్రామశాఖ, తర్వాత మండల్ బీజేవైఎం అధ్యక్షునిగా చేసిన, తర్వాత మండల్ ఉపాధ్యక్షునిగా చేసిన, తర్వాత మండల్ ప్రధాన కార్యదర్శి చేసిన. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలకు మన ప్రధానమంత్రి గారు చాలా మేలు చేశారు. వాళ్ళు దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేసిన దానికి అది ప్రధానమంత్రి రూపంలో ఈరోజు వాళ్ళ కళ నెరవేరింది. ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల అణగారిన వర్గాలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, చాలా గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు ఒకే ఇంట్లో జాబ్లు వస్తే వాళ్ళకే వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఒకసారి జాబ్ వచ్చిన వాళ్ళకి ఇలా వర్గీకరణలో ఏ నుంచి తీసుకొని డీకేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చి కులంలో ఉన్న అసమానత తొలగి అందరూ ఒకే స్థాయికి వచ్చి సకాలంలోనే, అంటే రాబోయే ఒక 20 సంవత్సరాల్లో మొత్తం రిజర్వేషన్ ఎత్తివేసే అవకాశాలు ఇట్లా ఉంటే, రిజర్వేషన్ అనేది లేకుండా మన చదువుపై ఆధారపడి జాబులు ఇచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తాను. ఇప్పుడు 6 గ్యారెంటీల పరంగా చూస్తే మహిళలకు మాత్రం ఒకటి ఫ్రీగా బస్సు సౌకర్యం ఒకటి కల్పించారు. అదేవిధంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని కూడా అమలు చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు. ఆ రైతు రుణమాఫీకి రేషన్ కార్డుకి లింక్ పెట్టారు. చాలామంది రైతులకు ఇప్పటి వరకు ఎట్లాంటి రుణమాఫీ కాలేదు. అదేవిధంగా మన మన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇప్పటివరకు దాదాపు 1 లక్షల మంది దాకా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఇంతవరకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇవ్వలేదు. అదేవిధంగా తులం బంగారం అన్నారు. ఆ తులం బంగారం లేదు. వచ్చే 1,16,000 రూపాయలు రాలేదు. మా పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ఐలయ్య గారు ప్రజలకు చాలా దగ్గర అయ్యారు. అదేవిధంగా చాలా సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మా పార్టీ కూడా కొద్దిగా ఏంటంటే టికెట్ల పంపకం విషయంలో కూడా జాప్యం కొద్దిగా కారణం కావచ్చు. జనంలోకి మేము ఎంత చొచ్చుకెళ్ళినా కానీ ఆ ప్రయత్నంలో కొద్దిగా మేము వెనుకబడ్డామని ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం. అంటే ఎమ్మెల్యే ఎన్నికల వరకు అదేవిధంగా ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు వచ్చే వరకు ఇప్పుడు చూసుకుంటే మా ఊర్లోనే కాంగ్రెస్ పార్టీ కంటే 25 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అట్లా చాలా గ్రామాలలో బీజేపీ మీద మమకారం చాలామందికి ఎంపీ ఎలక్షన్ల రూపంలో మా బీజేపీ మీద జనాలకు ఎంత ప్రేమ ఉందో, రేపు ఖచ్చితంగా బీజేపీ రావాలన్న సంకల్పం కూడా అంత బలంగా కనిపించే విధంగా ఓట్లు వేశారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో మాకు 7 అభ్యర్థులు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిలబడితే 70,000 ఓట్లు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు వచ్చిన 4,12,000 ఇక్కడ. అంటే జనంలో మాకు ఆదరణ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఇప్పుడు సెక్యులర్ పదం అని చెప్పుకుంటూ వాళ్ళు ఒకే వర్గానికి అనుకూలంగా పనులు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళది మాత్రం మద్దతుతో పార్టీ కాదు. ఎందుకంటే వాళ్ళు చేసేది ముస్లింల కోసం చేస్తారు, క్రిస్టియన్స్ కోసం చేస్తారు. కానీ మేము మాత్రం హిందువుల కోసం చేస్తే మాది మాత్రం మద్దతుతో పార్టీ అవుతుంది. వాళ్ళు చేసింది 70 ఏళ్ళుగా చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇప్పటివరకు 70 ఏళ్ళుగా చేసిన పాలన మొత్తం ముస్లింలకు సంబంధించిన పాలన చేసినట్టుగానే చేసింది. దాన్ని పక్కదారి పట్టించడానికి మా మీద అట్లాంటి బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రస్తుతానికి నాకు వచ్చేసి ఒక 4 మంత్సే అవుతుంది. ఇంకెట్లాంటి బాధ్యతలు ఇవ్వలేదు, మనం ఇంకా చేయలేదు. మనకు రాబోయే కాలంలో ఎట్లాంటివి ఇచ్చినా అన్ని గ్రామాలకు తిరుగుతాం. బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. కేంద్రం నుంచి వచ్చిన పథకాలను చేర్చనీయకుండా ఈ గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా అడ్డుపడింది. అంటే కేంద్ర ప్రభుత్వం చేసే పనులను తన పనులుగా చెప్పుకుంటూ పోయింది. జనంలోకి కేసీఆర్ మాత్రమే చేస్తుండని ఒక అపోహను మాత్రం ఖచ్చితంగా జనాలలోకి తీసుకుపోగలిగింది. కానీ మేము చాలా ఉద్యమాలు చేసి మోడీ చేస్తుండు లేకపోతే కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని మేము చాలామందికి ప్రజల్లోకి వెళ్ళి చొచ్చుకుపోయి చెప్పగలిగినాం. కాబట్టి ఈరోజు ఎంపీ ఎలక్షన్లల్లో మేము ఓటు బ్యాంక్ లేని కాడ ఇట్లా చాలా గొప్పగా ఓటు బ్యాంకు సాధించగలిగినాం. ఈ జాబ్ క్యాలెండర్లో వచ్చి స్థానిక ఎలక్షన్ల గురించి మాత్రమే ఇస్తున్నారని నేను భావిస్తాను. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయమే సేమ్ కేసీఆర్ లాగానే వీళ్ళు కూడా ఓటు బ్యాంక్ రాజకీయమే చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అని, పథకాలని అవి మాత్రమే ఏవి దేని ఆచరణకు మాత్రం నోచుకోవడం లేవు. అవి కాదండి, అది వాస్తవం కాదు. ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా బీజేపీ మాత్రమే ఇక్కడ అధికారంలోకి వస్తుంది.
ఖచ్చితంగా చేస్తాను, గెలుస్తాను కూడా ఇక్కడ. మా మండలం నుంచి ఒక 20 మంది సర్పంచ్ గెలుస్తారు ఈసారి. సర్పంచ్ చేస్తే మా ఊరికి మంచి చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఎట్లాంటి పథకాలు వచ్చినా ప్రజలకు వివరించిన తర్వాతే వాళ్ళ నుంచి సలహాలు తీసుకున్న తర్వాతే పనిచేయాలనుకుంటున్నా. పారదర్శకంగా పనిచేయాలనుకుంటున్నా. నిబద్ధతతో ఇప్పటికి 18 సంవత్సరాలు ఏ పార్టీలోకి పోకుండా ఒకే పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నా. అదేవిధంగా నా యొక్క జనాల్లో ఉన్న నా ప్రవర్తనను చూసి, నా నడవడికను చూసుకొని, అదేవిధంగా నేను ఎలాంటి వాడినో చూసి వేస్తారని నేను అనుకుంటున్నాను. బీసీలకు సమన్యాయం జరగలేకపోతుంది కాబట్టి ఈ స్థానిక ఎన్నికలలో బీసీలోకి ఇస్తామని చెప్పేసి మభ్యపెడుతున్నారు వాళ్ళు. ఇక్కడి నుంచి న్యాయం చేస్తాం, ఇంతకుముందు జరిగినాయని పక్కకు పెట్టేసి న్యాయం చేస్తాం అన్నట్టుగానే పోతున్నారు కదా. ఎంతవరకు న్యాయం చేస్తారనేది మేము ఇట్లా అంచనా వేయలేకపోతున్నాం. అది ఎంతమేరకు చేస్తారనేది చూద్దాం. ఎన్నికల దృష్ట్యా అంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా మనం ప్రజలలో ఉన్న వ్యక్తులను చూసి, ప్రజల కోసం పాటుపడే వ్యక్తుల్ని, అదేవిధంగా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులను చూసుకొని అప్పటిదప్పుడే డబ్బుల్ని తీసుకొచ్చి వెదజల్లే వాళ్ళని పక్కకు జరిపి జనం కోసం పనిచేసి ఒకే మాట మీద కట్టుబడి, అలా ఎలాంటి వ్యక్తి తను మనతో మాట్లాడగలుగుతాడా, మనతో రాగలుగుతాడా, ఒకేసారి కోపాన్ని చూపించగలుగుతాడా, ఇవన్నీ తెలుసుకొని నడవడిక అంటే మన భవిష్యత్తులో తను ఎలా ఉన్నాడు, ఎవరి కోసమైతే పనిచేస్తాడు, మన కోసం పనిచేస్తాడా, తన కోసం పనిచేస్తాడా అని చూసి ఈ స్థానిక ఎన్నికలలో అట్లాంటి అభ్యర్థులను చూసి మంచి వ్యక్తులకే అవకాశాలు కల్పిస్తే ఊర్లలో కూడా ఒక 100 మంది మంచి వాళ్ళు తయారవుతారు రాజకీయాలు రావాలనుకొని. లేదు అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి డబ్బు పెడతా అంటే నేరాలు చేసినోడు ఇట్లా రాజకీయంలోకి రాగలుగుతాడు. దాన్ని తిప్పికొట్టాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మంచి వాళ్ళకు ఓటేయగలిగితే ఊళ్ళో 100 మంది మంచి వాళ్ళు అవుతారు.